మీతో ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా ఎలాంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా జస్ట్ ఆన్లైన్లో సింగిల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేసే డాటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి చెప్పబోతున్నాను. ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఈ జాబ్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే స్టార్టింగ్లోనే 3 lakhs per annum నుంచి 6 lakhs per annum శాలరీతో పాటు ఫ్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉండి మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మనెంట్గా అది కూడా డాటా ఎంట్రీకి సంబంధించిన జాబ్ కావాలనుకునే వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోకండి. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. నేను ఇదే వీడియోలో మీకు జాబ్ ఫుల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్లో డైలీ 2 types ఆఫ్ జాబ్స్ని అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోనే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఆపర్చునిటీ మీకు మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్న గుడ్ స్పేస్ కంపెనీ వాళ్ళు బీపీఓలో నాన్ వాయిస్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. వీళ్ళ హైరింగ్ ఆఫీస్ మాత్రం మన హైదరాబాద్లో ఉంటుంది, కానీ ఇది మీకు కంప్లీట్ రిమోట్ పొజిషన్, ఫుల్ టైం ఉంటుంది. హ్యాపీగా మీ ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. అది కూడా ఫుల్ టైమ్గా ఉంటుంది. సో మీరు డాటా ఎంట్రీకి సంబంధించిన రోల్ అయితే చేయాలని చెప్తున్నారు. సో ఇందులో అబౌట్ ద జాబ్ చూస్తే జాబ్ టైటిల్ వచ్చేసి మీకు చెప్పాను కదా, బీపీఓలో నాన్ వాయిస్ ఎగ్జిక్యూటివ్, లొకేషన్ హైదరాబాద్. అంటే వీళ్ళ హైరింగ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంటుంది, కానీ జాబ్ మాత్రం కంప్లీట్ రిమోట్ పొజిషన్ ఉంటుంది. అంటే వీళ్ళ ప్రాజెక్ట్ వచ్చేసి ఏజే అసోసియేట్ దాంట్లో వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఇందులో చేయాల్సిన వర్క్ ఎలా ఉంటుందంటే, వీళ్ళ కస్టమర్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయాలంట. ఎక్సెప్షనల్ కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలంట త్రూ డాటా ఎంట్రీ ద్వారా కానీ, ఈమెయిల్ సపోర్ట్ ద్వారా కానీ, లైవ్ చాట్ ద్వారా వీళ్ళ కస్టమర్స్కి ఎక్సెప్షనల్ సర్వీస్ని అయితే ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారు. మీరు ఇంకా ఇది మీకు కంప్లీట్ రిమోట్ పొజిషన్ అయితే ఉంటుందని చెప్పి, రిమోట్ రోల్ ఉంటుందని చెప్పి వాళ్ళు క్లియర్గా జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చారు. తర్వాత మీకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటివంటే, మీకు మంచిగా డాటా ఎంట్రీ చేయడం రావాలి, ఈమెయిల్ సపోర్ట్ కానీ, టైపింగ్ స్పీడ్ మంచిగా ఉండాలని చెప్తున్నారు. ఇంకా సిఆర్ఎం సాఫ్ట్వేర్లో కానీ, లైవ్ చాట్ సపోర్ట్లో కానీ మీకు నాలెడ్జ్ ఉందనుకో ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. మీకు మంచి శాలరీ ఉంటుంది. స్టార్టింగ్లోనే 3 lakhs per annum నుంచి 6 lakhs per annum ఇస్తారు. శాలరీ అనేది మీకున్న నాలెడ్జ్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ బేస్ చేసుకొని శాలరీ వేరీ అవుతుంటుంది. ఫ్రెషర్స్కి అయితే 3 lakhs per annum, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే అట్లా 5 కానీ 6 కానీ అలా శాలరీ అయితే మీకు వేరీ అవుతూ ఉంటుంది. సో ఇందులో క్వాలిఫికేషన్ ఏముండాలంటే, మీరు డిప్లొమా చేసినా ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అంటే మీరు డిప్లొమా చేసినా, లేదు గ్రాడ్యుయేషన్లో డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, ఫార్మసీ చేసినా ఎవరైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎంఎస్ ఆఫీస్ సూట్లో కానీ, అంటే వర్డ్లో కానీ, ఎక్సెల్లో కానీ, పవర్ పాయింట్లో నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. మంచి గుడ్ టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి, ఎందుకంటే డాటా ఎంట్రీకి సంబంధించిన రోల్ కాబట్టి. అలాగే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్తున్నారు. ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే, చెప్పాను కదా, మీరు డాటా ఎంట్రీ టాస్క్స్ ఉంటాయి కదా, వాటిని మంచి అక్యురసీ అండ్ ఎఫిషియన్సీగా ఉండేటట్లు పర్ఫామ్ చేయాలని చెప్తున్నారు. ఇంకా మీరు వీళ్ళ కస్టమర్కి సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి, ఈమెయిల్ ద్వారా కానీ, లైవ్ చాట్ ద్వారా కానీ కస్టమర్కి సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. ఇంకా ఎంఎస్ ఆఫీస్ అంటే ఎంఎస్ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్ ఇవన్నీ యూజ్ చేసి వీళ్ళ కస్టమర్ ఇంటరాక్షన్ని మేనేజ్ చేయాలని చెప్తున్నారు. జాబ్కి అయితే సెలెక్ట్ అయ్యారనుకో, మీ రోల్ కానీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి వాళ్ళు ఇనీషియల్గా మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ట్రైనింగ్ కానీ, జాబ్కి సెలెక్ట్ అయ్యాక మీకు జాబ్ కానీ ఎవ్రీథింగ్ పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. హ్యాపీగా మీ ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉండి మాత్రం మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలనుకునే వాళ్ళు అస్సలు మిస్ చేసుకోకండి. నేను అప్లై లింక్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, సాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో మీకు 2 links ఇస్తాను. జాబ్ డీటెయిల్స్ లింక్ ఇస్తాను, అలాగే డైరెక్ట్ అప్లై లింక్ కూడా ఇస్తాను. అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో 3 steps ఉంటాయి. ఫస్ట్ అప్లై చేసుకోవాలి, దాని తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే 3rd స్టెప్లో మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. అప్లై చేసుకోవడానికి నేను అక్కడ క్విక్ అప్లై అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ లాగిన్ లేదా రిజిస్టర్ అని అడుగుతుంది. అక్కడ మీ కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేశాక ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకున్నాక నెక్స్ట్ మీ రెజ్యూమే అడుగుతుంది. ఖచ్చితంగా రెజ్యూమే మాత్రం జాబ్ రోల్కి తగ్గట్లు జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన స్కిల్స్ అన్నీ ఉండేటట్లు చూసుకొని అక్కడ అప్లోడ్ చేయాలి. పీడిఎఫ్ లేదా డాక్యుమెంట్ ఫార్మాట్లో ఉండాలి, 1 MB బిలో ఉండాలి. తర్వాత మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి అడుగుతుంది. అవన్నీ ఇచ్చేసాక ఇంకా 2 steps ఉంటాయి, అవి కంప్లీట్ చేస్తే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మీ అప్లికేషన్ని మెయిన్గా రెజ్యూమేని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అయినట్లయితే కంపెనీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్న గుడ్ స్పేస్ కంపెనీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు నాన్ వాయిస్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కోసం. మీరు హైదరాబాద్లో ఉందని చెప్పి ఆంధ్ర వాళ్ళు మళ్ళీ వాళ్ళకి అని అనుకోకండి. ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. మీరు సెలెక్ట్ అయితే హ్యాపీగా మీ ఇంటి దగ్గర నుంచి కూడా చేసుకోవచ్చు. కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి. లింక్స్ని అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.